వివాహ బంధం పార్ట్ 32. అరవింద్ గారు అమలా గారిని కూడా తన ప్రేమ ప్రపంచంలో బంధించి అసలు పుట్టిల్లు ఉందన్న విషయం కూడా మర్చిపోయేంత ప్రేమను పంచుతూ వాళ్ళ ప్రపంచంలోకి రాబోయే మరో చిన్న ప్రాణం కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళ జీవితంలోకి వాళ్ళ సంతోషాలను 100 రెట్లు రెట్టింపు చేస్తూ అడుగుపెట్టాడు అర్జున్. అమలా గారి ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా అరవింద్ గారు ఆమెను కాళ్ళు కూడా కింద పెట్టకుండా అపురూపంకే మరింత అపురూపంగా చూసుకునేవారు. ఆవిడ కూడా భర్త చూపిస్తున్న అనంతమైన ప్రేమలో మునిగి తేలుతూ ఈ ప్రపంచంలో తనంత అదృష్టవంతురాలు ఉండదేమో అనుకునే రోజు అంటూ లేదు. అర్జున్ని మొదటిసారి తన చేతుల్లోకి తీసుకున్న అరవింద్ గారి ఫీలింగ్ మాటల్లో వర్ణించలేనిది. అమల గారు తన జీవితంలో ప్రేయసిగా అడుగుపెట్టి స్నేహంగానే మిగిలారు. కానీ తను తాళి కట్టి భార్యగా సొంతం చేసుకోగానే బాధ్యతలు మాత్రమే కాదు, అసలైన ఊహకు అందని ప్రేమను పంచుతూ అర్జున్ని ఈ లోకంలోకి తీసుకొచ్చి తమ సంతోషాలను రెట్టింపు చేశారావిడ. అర్జున్ రాకతో ఆ ఇల్లు మరింత ఆనందాలతో నిండిపోయింది. అర్జున్ అంటే అరవింద్ గారికి, అమలా గారికి ప్రాణం. అర్జున్ కోసం మరో బిడ్డను కూడా కనడానికి ఇష్టపడలేదు ఆ ఇద్దరు. ఒకవేళ మరో బిడ్డ పుడితే అర్జున్ మీద ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందో అన్న భయంతో ఇక అశోక్ గారు కూడా అర్జున్ పుట్టిన కొన్ని రోజులకే బిజినెస్కి బాయ్ చెప్పేసి కొడుక్కి అవసరమైన వాటిలో మాత్రం హెల్ప్ చేస్తూ ఎక్కువ సమయం అర్జున్తోనే స్పెండ్ చేయడం మొదలుపెట్టారు. అమలా గారికి అటు ఇంటిని చెక్కబెట్టుకుంటూ ఇటు ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్న బుల్లి అర్జున్ అల్లరితో రోజులు చాలా తొందరగా గడిచిపోతూ ఉండేవి. అరవింద్ గారు కూడా ఆఫీస్లో ఎంత బిజీగా ఉన్నా ఇంటికి రాగానే అర్జున్ చేసే అల్లరిని చూసి మురిసిపోతూ ఆ రోజంతా పడ్డ కష్టాన్ని కొడుకు అల్లరిలోనే మర్చిపోయి కొడుకుతో చేరి డిన్నర్ టైం వరకు అల్లరి చేస్తూనే ఉండేవారు. వాళ్ళకి తోడు అశోక్ గారు కూడా చేరి ఇల్లు పీకి పందిరేయడం ఆ ముగ్గురికి రోజు అలవాటైన పనే కావడంతో ఆ ముగ్గురు చేసే అల్లరి చూసి అమలా గారు మురిసిపోయేవారే కానీ ఏనాడు కాస్తైనా విసుగు చూపించి ఎరుగరు. అలా అర్జున్కి 4 ఏళ్ళు వచ్చేసరికి అప్పటికే అర్జున్ని దగ్గరలో ఉన్న మంచి స్కూల్లో జాయిన్ చేశారు. మొదట్లో అర్జున్ తల్లిని విడిచి స్కూల్కి వెళ్ళడానికి ఇంట్లో అందరినీ పట్టపగలే చుక్కలు చూపించేవాడు. కానీ క్రమేణా తల్లి చెప్తున్న మాటలకి కష్టంగా కాకుండా ఇష్టంగా స్కూల్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు అర్జున్. ఆ చిన్ని అర్జున్కి తల్లంటే ప్రాణం. తల్లి ఏది చెప్తే అదే వేదం. ఆమె లేకపోతే క్షణం కూడా ఉండలేని స్థితి అర్జున్ది. వీళ్ళ జీవితాలు ఇలా సంతోషంగా సాగుతున్న టైంలో అమలా గారికి కొన్ని రోజుల నుండి తన శరీరంలో తనకి మార్పులు తెలుస్తూ అస్వస్థతకు గురవ్వడం ఎందుకో ఆమెలో తెలియని భయాన్ని పుట్టించాయి. ఆ భయాన్ని భరించలేక ఆ విషయం అరవింద్ గారితో షేర్ చేసుకోవాలని చాలా ప్రయత్నించారు కానీ అది ఆవిడ వల్ల కాలేదు. కారణం అరవింద్ గారికి అదే టైంలో వరుస పెట్టి ప్రాజెక్ట్స్ రావడంతో వర్క్ ప్రెషర్ మామూలుగా ఉండేది కాదు. ఇంటికి వచ్చినా కూడా అర్ధరాత్రి వరకు వర్క్ చేసుకుంటూనే ఉండేవారు ఆయన. అలాంటి ఆయనకి తన బాధ చెప్పి ఇంకా ఇబ్బంది పెట్టలేక తనలో తానే చాలా నరకం అనుభవించేవారు అమలా గారు. ఇక ఉండే కొద్దీ ఆవిడ అనుభవిస్తున్న పెయిన్ తట్టుకోలేక అర్జున్ స్కూల్కి, అరవింద్ గారు ఆఫీస్కి వెళ్ళాక అశోక్ గారితో గుడికి వెళ్తున్నాను అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి గైనిక్ని కలిసి తన సమస్య వివరించారు ఆవిడ. అమలా గారి ప్రాబ్లం వినగానే డాక్టర్కే భయమేసింది. వెంటనే ఆవిడకు కొన్ని టెస్ట్ రాసి తొందరగా అవి చేయించుకోమని రమ్మని పంపించారు. అమలా గారు ఆ టెస్ట్ అని చేయించుకునేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అయిపోవడం, పైగా రిపోర్ట్స్ కూడా రావడానికి టైం పడుతుందని హాస్పిటల్ స్టాఫ్ చెప్పడంతో ఆవిడ వెంటనే ఇంటికి బయలుదేరారు. అశోక్ గారు ఇంతసేపు గుళ్ళో ఉండిపోవడం ఏంటమ్మా, మనసు బాలేదా అని అడిగారు. ఎప్పుడు అమలా గారితో కూతురినే చూసుకునే అశోక్ గారు మామగారి ప్రశ్నకు ఆయన తన మీద చూపిస్తున్న వాత్సల్యానికి తన బాధను షేర్ చేసుకోవాలి అని అమలా గారికి అనిపించిన ఆఖరి క్షణంలో తనను తాను కంట్రోల్ చేసుకుని అసలు తనకేం జరుగుతుందో తనకే తెలియనప్పుడు విషయం ఆ పెద్దాయనకు చెప్పి ఆయన్ని బాధ పెట్టలేక ఏం లేదు మామయ్య, తెలియకుండానే గుళ్ళో ఏదో పూజ జరుగుతుంటే ఉండిపోయాను అని అబద్ధం చెప్పేశారు. కానీ ఆవిడ కళ్ళల్లో బాధను పసిగట్టిన అశోక్ గారికి ఆవిడ చెప్తుంది అబద్ధమని అర్థం చేసుకోవడానికి పెద్దగా టైం పట్టలేదు. కానీ ఆమె దేని గురించి బాధపడుతుందో అర్థం కాక అదే విషయం సాయంత్రం ఇంటికి చేరిన కొడుకుతో షేర్ చేసుకున్నారు ఆయన. తండ్రి నుండి విషయం తెలుసుకున్న అరవింద్ గారు డైరెక్ట్గా అమలా గారిని విషయం ఏంటని అడగకుండా 2-3 రోజులు తన వర్క్ చేసుకుంటూనే ఆమెను దగ్గరగా గమనిస్తూ ఉన్నారు. అలా ఆయనకి విషయం ఏంటో తెలియకపోయినా ఆవిడ దేని గురించో బాగా భయపడుతూ బాధపడుతున్నారు అని ఆయన అయితే అర్థమైంది. విషయం ఏంటో కనుక్కుందాం అనే టైంకి అరవింద్ గారు ఏదో ప్రాజెక్టు విషయంలో ముంబై వెళ్ళే పని పడడంతో వచ్చాక అమలా గారి బాధకు కారణం ఏంటో తెలుసుకోవాలి అని దృఢంగా నిర్ణయించుకొని ముంబై బయలుదేరారు భారంగా. ఎందుకో వెళ్తున్నప్పుడు ఆయన మనసు అస్సలు ఆయనకి సహకరించలేదు.
ప్రాణమైన భార్యను, బిడ్డను, తండ్రిని వదిలిపెట్టి వెళ్ళడానికి కానీ, కంపెనీ భవిష్యత్తుకి సంబంధించిన ప్రాజెక్ట్ కావడంతో తప్పక వెళ్లారాయన. ఆయన అలా వెళ్ళగానే హాస్పిటల్‌కి వెళ్ళిన అమలా గారికి గుండె బద్దలయ్యే న్యూస్ తెలిసింది. డాక్టర్ చెప్పింది అంతా విన్న అమలా గారు ఏడుస్తూ పక్కనే ఉన్న గుడికి చేరుకొని సాయంత్రం వరకు గుడిలోనే ఉండిపోయారు. గుడిలో కూర్చున్న అమలా గారు అసలు ఆమెకి ఏమైందో, డాక్టర్ ఏం చెప్పారో గుర్తు చేసుకున్నారు. అమలా గారికి అర్జున్ పుట్టిన 7 నెలలకే పీరియడ్స్ రావడం మొదలయ్యాయి. మామూలుగా ఆడవాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా బ్లీడింగ్ పీరియడ్ ఉంటుంది. కానీ 1 వీక్ కంటే బ్లీడింగ్ ఎక్కువగా అయితే ఎవరికైనా తన పరిస్థితి ఏంటి, హెల్త్ కండిషన్ ఏంటి అని ఖచ్చితంగా తెలుసుకోవడానికి ట్రై చేయాలి. కానీ అమలా గారికి కంటిన్యూస్గా 15 రోజులు బ్లీడింగ్ అవుతున్నా, ఒకవేళ పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఇది మామూలేనేమో, అర్జున్ ఇంకా పాలు తాగుతున్నాడు కాబట్టి ఇలా జరుగుతుందేమో అని ఆ విషయం ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఆ పెయిన్ని అనుభవించారే కానీ ఒక్కసారి కూడా కనీసం అరవింద్ గారితో అయినా షేర్ చేసుకునే ప్రయత్నం చేయలేదు ఆవిడ. అలా అప్పుడు మొదలైన ఆమె పెయిన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. కొన్ని రోజుల క్రితం పీరియడ్స్లో ఉండగా భరించలేనంత పెయిన్తో చాలా నరకం చూశారు ఆవిడ. అప్పుడే ఎందుకు ఆమెలో భయం పెరిగి ఒకసారి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవాలి అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా 4 ఏళ్ల నుండి పీరియడ్స్ టైంలో 15 డేస్ బ్లీడింగ్ అవుతుంది అని డాక్టర్కి చెప్పగానే ఆమెకి మామూలుగా షాక్ తగలలేదు. అందుకే అవసరమైన టెస్ట్ అన్ని రాశారు. అప్పటికే అమలా గారి కండిషన్ ఏంటో ఎక్స్పర్ట్ డాక్టర్గా ఒక అంచనాకి వచ్చి భయపడుతూనే ఆవిడ భయాన్ని నిజం చేస్తూ రిపోర్ట్స్ డాక్టర్ ఊహించినట్టే వచ్చాయి. ఆడవాళ్ళకి మామూలుగా గర్భసంచిలో కంతులు రౌండ్గా ఉంటాయి. కానీ అమలా గారికి ఇవి చిన్న బేబీ సైజులో కంతి పెరగడం రిపోర్ట్స్లో క్లియర్గా తెలుస్తుంది. ఆ రిపోర్ట్స్ చూసిన డాక్టర్ అదే విషయం చెప్తూ అప్పటికే ఆమె ఒంట్లో బ్లడ్ పర్సెంటేజ్ పూర్తిగా పడిపోవడం, పైగా ఆ కంతి రిమూవ్ చేయడం కష్టమని తేల్చి చెప్పేశారు డాక్టర్. డాక్టర్ అంతలా తేల్చి చెప్పడానికి కారణం అమలా గారికి డెలివరీ టైంలో రైట్ సైడ్ కొంచెం పెరాలసిస్ వచ్చినట్టయింది. అందుకే ఇప్పుడు ఆపరేషన్ చేయాలి అంటే బ్లడ్ ఎక్కించాలి. అలా ఎక్కించాలి అంటే ఆవిడ చేతిలో వీన్స్ అన్నీ సిద్ధంగా ఉండాలి. అయినా అది రిస్క్తో కూడుకున్న ఆపరేషన్. కేవలం 3% మాత్రమే ఛాన్స్ ఉండడంతో ఆపరేషన్ చేయడం అంటే ఆవిడకున్న ఆ కొద్ది రోజులను కూడా లాగేసుకోవడం అని ఆపరేషన్ వద్దని, ఆమె బ్రతికేది కొంతకాలమే అని తేల్చి చెప్పేసింది డాక్టర్. అందుకే ఆ విషయం తట్టుకోలేని అమలా గారు ఏడుస్తూ పక్కనే ఉన్న గుడికి చేరుకున్నారు. చీకటి పడుతుండగా పంతులు గారు పిలవడంతో తేరుకున్న అమలా గారు అప్పటికే చీకటి పడుతూ ఉండడంతో కంగారుగా ఇంటికి బయలుదేరారు. ఉదయం ఎప్పుడూ బయటికి వెళ్ళి అంత రాత్రి వరకు ఇంటికి రాని అమలా గారు గురించి కంగారు పడుతూ అర్జున్కి స్నానం చేయించి హోంవర్క్ చేస్తూ కోడలి కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు అశోక్ గారు. కరెక్ట్గా అప్పుడే ఏడ్చిన దానికి గుర్తుగా ఎప్పుడూ లక్ష్మి కలతో ఉండే ఉట్టిపడే కోడలి మొహం కందిపోయి వడిలిపోయి ఉండడంతో అశోక్ గారి మనసు చాలా ఆవేదనకు గురైంది. పైగా ఆవిడ రావడమే డైరెక్ట్గా గదిలోకి వెళ్ళిపోవడంతో ఆమె బాధపడుతున్న విషయం ఏదో పెద్దదే అని అర్థం చేసుకున్నారు అశోక్ గారు. అప్పటికే రాజయ్య పనిలో చేరి 2 ఏళ్లు కావస్తూ ఉంది. అమలా గారికి ఇంటి పని, వంట పని అని తేడా లేకుండా ఆఖరికి అర్జున్కి స్నానం కూడా చేయిస్తూ ఇంట్లో మనిషిలానే కలిసిపోయాడు అతను. అమలా గారు రాజయ్యని సొంత తండ్రిలానే భావించేవారు. అందుకే రాజయ్య కూడా ఆవిడ తన బిడ్డను చూసుకునేవాడు. అమలా గారు రావడం లేట్ అవ్వడంతో రాజయ్యనే వంట సిద్ధం చేసి పెట్టి ఉంచాడు. డిన్నర్ చేయడానికి అమల గారిని పిలిస్తే తలనొప్పిగా ఉంది, నాకు వద్దు, మీరు కానివ్వండి అని పంపించేయడంతో అశోక్ గారు అమలా గారి బాధకు కారణం ఏమైనా ఉంటుందో అని ఆలోచిస్తూ అర్జున్కి తినిపించి ఆయన తినేసి అర్జున్ని ఆ రాత్రికి తన దగ్గరే పడుకోబెట్టుకున్నారు. అటు రూమ్లో వెళ్ళిన అమలగారు రాజయ్య భోజనానికి రమ్మని పిలిచి ఆవిడ రానని చెప్పి పంపించి అక్కడే కూర్చొని ఆ రూమ్లో వాళ్ళకి ఉన్న అరవింద్ గారు అర్జున్ కలిసి ఆడుకుంటున్నప్పుడు తీసిన ఫోటోను చూస్తూ, నా హెల్త్ కండిషన్ తెలిస్తే మీరేమైపోతారండి, నాకేమైనా అయితే మీతో పాటు అర్జున్ మావయ్య కూడా భరించలేరు, మన అర్జున్ చిన్న వయసులోని తల్లి ప్రేమకు దూరం అయిపోతాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని తల బాదుకుంటూ ఏడుస్తూ అలసిపోయి అక్కడే నేల మీద పడుకుండిపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే పూజలు పునస్కారాలతో 7 వరకు బిజీగా ఉండే అమలగారు 9 అవుతున్నా ఇంకా ఆమె రూమ్ దాటి రాకపోవడంతో అశోక్ గారిలో ఏదో తెలియని కంగారు. ఎలాగో అర్జున్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసి ఆయన కంగారుగా వెళ్ళి అమలాగారు ఉన్న రూమ్ డోర్ తట్టేసరికి అప్పుడే కాస్త మత్తుగా కళ్ళు తెరుస్తున్న ఆవిడ ఆ చప్పుడికి టైం చూసి కంగారు పడుతూ వెంటనే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి డోర్ ఓపెన్ చేశారు. డోర్ తెరిచిన కోడలి ఉబ్బిపోయి కళ్ళు, ఎరుపెక్కిన ముక్కు, వాడిపోయిన మొహం చూడగానే ఆవిడ రాత్రంతా ఏడుస్తూనే ఉందని అశోక్ గారికి ఈజీగా అర్థమైపోయింది. కానీ ఆవిడ్ని అప్పుడే విషయం అడగలేక ఫ్రెష్ అయ్యి రమ్మ టిఫిన్ చేద్దామనడంతో ఆవిడ ఇక మాట్లాడకుండా వెళ్ళి
ఫ్రెష్ అయి వచ్చి అశోక్ గారితో కలిసి టిఫిన్ చేసి ఆయనకి మాట్లాడే అవకాశం కూడా తిరిగి రూమ్కి వెళ్ళిపోయారు. అలా 2 రోజులు ఆవిడ ఇంట్లో పనులు పక్కన పెడితే కనీసం అర్జున్ని పట్టించుకోవడం కూడా మానేసి తన ఆరోగ్య సమస్యతో సతమతమవుతూనే ఒంటరిగా అదే రూమ్లో ఉండిపోయారు. కానీ తన బాధ ఇది అని కనీసం ఎవరితోనూ షేర్ చేసుకోలేదు ఆవిడ. కానీ మూడో రోజుకి చాలా కష్టంగా ఒక నిర్ణయానికి వచ్చిన అమలాగారు ఎప్పటిలానే యథావిధిగా లేచి తన పనులు తాను చేసుకుంటున్నారు. కానీ ఇంట్లో ఏ ఒక్క పని చేయట్లేదు. ఇక అర్జున్ని పట్టించుకోవడం అయితే మొత్తం మానేశారు. అమలాగారు అప్పటి నుంచి అర్జున్ని పూర్తిగా తన నుండి దూరం పెట్టేసి అర్జున్ని మాత్రమే కాదు, బిజినెస్ పని మీద ముంబై వెళ్ళి తిరిగి వచ్చిన దగ్గర నుండి అరవింద్ గారిని కూడా పట్టించుకోవడం కూడా మానేశారు. అసలు ఆయనతో మాట్లాడడమే గగనమైపోయింది. ఆమె నుండి దూరం అరవింద్ గారు కానీ అర్జున్ కానీ అసలు తట్టుకోలేకపోయారు. 4 ఏళ్ల అర్జున్ మాత్రం తల్లి ప్రేమకు అలమటిస్తూ ఆమె ఒడిలోకి చేరి తినిపించు అమ్మా అని అడిగిన రోజులు చాలా ఉన్నాయి. అమలా గారు ఇలా చేయడానికి కారణం ఏంటంటే అరవింద్ గారు ఆమె విషయంలో పూర్తిగా విసిగిపోయేలా చేసి ఆయన నుండి తన చావు వార్త కూడా ఆయన్ని చేరనంత దూరంగా వెళ్ళిపోతే ఆయన కొన్నాళ్ళు బాధపడ్డా నెమ్మదిగా తన వల్ల విరిగిపోయిన మనసు మరొకరి తోడుతో ఖచ్చితంగా గాడిలో పడుతుంది. అర్జున్కి తల్లి ప్రేమ కూడా దక్కుతుంది అన్న నమ్మకంతో ఆవిడ మొండిగా లోపల చేస్తూనే పైకి మొండిగా నటిస్తున్నారు. వాళ్ళని బాధ పెడుతున్నందుకు ఆవిడ లోపల ఎంత పెయిన్ తీసుకుంటున్నారో ఎవరి ఊహకు కూడా అందదు. అలా 1 నెల రోజులు గడిచిపోయాయి. అమలా గారు అలా అందరినీ దూరం పెట్టడం వెనుక కారణం ఏంటో తెలుసుకోవడానికి అరవింద్ గారు, అశోక్ గారు చాలా ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. ఆ ప్రయత్నంలో భాగంగానే అమలా గారి తల్లిదండ్రుల చేత కూడా అడిగించారు అశోక్ గారు. కనీసం వాళ్ళకైనా కారణం చెప్తే బాగుండు అని. ఆయన కోరుకున్నట్టే ఆవిడ కారణం వాళ్ళకి మాత్రమే కాదు, అందరినీ అసెంబుల్ చేసి అరవింద్ గారి నుండి విడాకులు కావాలి అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అది అరవింద్ గారు ఏమాత్రం భరించలేకపోయారు. నా తప్పేమైనా ఉంటే చెప్పు, సర్దుకుంటాను అని, నన్ను వదిలి వెళ్ళొద్దు అమలా అని చాలా ప్రాధేయపడ్డారు. కానీ అమలా గారు మొండిగా మీకు నేనంటే పెళ్ళికి ముందున్న ప్రేమ లేదండి, ఇప్పుడు భార్య కదా అన్న నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. నన్ను పట్టించుకోవడమే మానేశారు. పనిలో పడి ఇంట్లో మీకోసం ఓ ప్రాణం ఎదురు చూస్తుంది అన్న విషయం మీకు గుర్తుండట్లేదు. ఇక మీతో కలిసి ఉండడం నా వల్ల కాదు. నేను మీకు అవసరం లేనప్పుడు సిగ్గు లేకుండా మీకోసం పాకులాడడం నాకు కూడా ఇష్టం లేదు. అందుకే మీ నుండి విడిపోయి నా జీవితం నేను ప్రశాంతంగా ఒంటరిగా బ్రతకాలి అనుకుంటున్నాను అని తేల్చి చెప్పేశారు. ఆమె నుండి ఆ మాటలు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో అందరికీ మైండ్ ఫ్రీజ్ అయిపోయి చాలాసేపటి వరకు అసలు ఇప్పటి వరకు మాట్లాడింది అమలనేనా అన్న ఆలోచనలో ఉండిపోయారు అందరూ. కానీ ముందుగా తేరుకున్న అరవింద్ గారు కళ్ళనీళ్లతో అమలా గారి చేతులు పట్టుకొని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నిజం చెప్పు అమలా, నిజంగా నాతో నువ్వు విసిగిపోయి నా నుండి విడాకులు కోరుతున్నావా నువ్వు అని అడిగారు. అడగగానే ఆమె ముందు కాస్త తడబడినా అవును అని స్థిరంగా చెప్పడంతో అరవింద్ గారు బాధగా, అర్జున్ అంటే నీకు ప్రాణం కదా, మరి వాణ్ణి వదిలేసి నువ్వు ఒంటరిగా బ్రతకగలవా? నీ దృష్టిలో నేను కదా తప్పు చేసింది, మరి వాణ్ణి ఎందుకు శిక్షిస్తున్నావు అని అడిగారు. ఆ ప్రశ్నకు అమలా గారు అప్పటి వరకు అదిమి పెట్టుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి మౌనం దాల్చడంతో అరవింద్ గారు ఆయనకి కావాల్సిన సమాధానం దొరకడంతో చిన్న చిరునవ్వుతో ఆమె చేతులు వదిలేసి వెంటనే అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయారు. అప్పటి నుండి 2 రోజులు ఆయన ఇంటి మొహం చూసిందే లేదు. కానీ మూడో రోజున ఇంట్లో అడుగుపెట్టిన అరవింద్ గారు అమలా గారిని వెతుక్కుంటూ రూమ్లోకి వెళ్ళేసరికి పాపం ఆవిడ అక్కడే కడుపు నొప్పితో తట్టుకోలేక సాధ్యమైనంత వరకు నొప్పిని పంటి బిగువున ఆపుకున్నారు. కానీ అలా చేయడం వల్ల బ్లీడింగ్ ఫ్లో పెరిగిపోయి అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. అమలా గారిని ఏ పరిస్థితిలో అయితే చూడకూడదు అని శతవిధాలా ప్రయత్నించి ఆవిడ ప్రవర్తనకు కారణం తెలుసుకొని గుండెను గుప్పెట్లో పట్టుకొని ఇంట్లో అడుగు పెట్టారు. ఇప్పుడు ఆమెను అదే పరిస్థితిలో చూసేసరికి ఒక్కసారిగా ప్రాణం పోయినట్టు అనిపించింది అరవింద్ గారికి. కానీ క్షణాల్లోనే తేరుకొని వెంటనే ఆమెను తీసుకుని హాస్పిటల్కి బయలుదేరారు. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేశాక డాక్టర్ ఆవిడను చెక్ చేసి, సారీ సార్, ఆవిడ పరిస్థితి ఎప్పుడో చేదాటిపోయింది, కానీ ఇప్పుడు ఆవిడ జీవితకాలం కొద్ది రోజులు మాత్రమే అని ఆవిడ చెప్పాల్సింది చెప్పి ఆవిడ అక్కడి నుండి వెళ్ళగానే అరవింద్ గారి గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో అమలా అని ఏడుస్తూ అక్కడే నేల మీద కూలపడిపోయారు. అప్పుడే అర్జున్ని స్కూల్ నుండి ఇంటికి తిరిగి తీసుకొచ్చి రాజయ్య ద్వారా విషయం తెలుసుకున్న అశోక్ గారు అర్జున్ని రాజయ్యకి అప్పగించి వెంటనే హాస్పిటల్కి చేరుకొని అక్కడ గుండెలు పగిలేలా ఏడుస్తున్న కొడుకుని చూడగానే ఆయన మనసు భారంగా మారిపోయింది. కానీ తనని తాను దమాయించుకొని కొడుకుని దగ్గరకు తీసుకోగానే అరవింద్ గారు తండ్రి కౌగిళ్లలో ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయారు.
దాంతో అశోక్ గారు కంగారుగా డాక్టర్ పిలిచి అరవింద్ గారిని మరో రూమ్లో పడుకోబెట్టి అమలా గారిని ట్రీట్ చేస్తున్న డాక్టర్ ద్వారా విషయం తెలుసుకొని అటు కొడుకు ఇటు కోడలు ఇద్దరు హాస్పిటల్ బెడ్ ఎక్కడంతో ఏం చేయాలో పాలుపోక అమలా గారి తండ్రికి ఫోన్ చేసి ఆయన్ని పిలిపించారు. కానీ అప్పటికే స్పృహలోకి వచ్చిన అమలా గారు అరవింద్ గారికి తన ఆరోగ్య పరిస్థితి తెలిసిపోయింది అని, ఆ విషయం తట్టుకోలేక ఆయన స్పృహ కోల్పోయారు అన్న విషయం తెలియగానే నర్సు ద్వారా ఏ క్షణాల్లో అయినా తన ఊపిరి గాల్లో కలిసిపోవచ్చు అని తెలుసుకుని ఆఖరిసారి అరవింద్ గారిని ఒకసారి కళ్ళారా చూసుకుని వెంటనే అక్కడి నుండి ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయారు ఆవిడ.